హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 24వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో మీకు తెలుసా? ఈ రోజున చిత్ర విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి మీకు కలగబోతుంది. ప్రేమలో పడబోతున్నారు కుంభరాశి వారి జాతకులు. అయితే ఆ ప్రేమ ఏ విధమైన ప్రేమ? మానసికంగా మిమ్మల్ని అంత సంతోషానికి గురి చేసే ఆ ప్రేమ ఎలా, ఎవరితో పడబోతున్నారో ప్రేమలో ఇప్పుడు మనము ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకులకు ఇక నుంచి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ మనస్సు మారుతుంది. చాలా వరకు కూడాను ఇంతటి సంతోషాన్ని మునుపెన్నడూ పొందలేదు అనే భావన మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇందులో సందేహమే లేదు. ఇప్పటి వరకు కష్టాలు ఉండవచ్చు, మున్ముందు కష్టాలు ఉండవచ్చును, కానీ ఆ కష్టాలు కూడా తట్టుకొని నిలబడే విధంగా మీరు ప్రేమలో మునిగిపోతారు. తత్ఫలితమే మానసిక స్థైర్యం కలుగుతుంది. ఏదైనా చేయగలను అనేటటువంటి ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఎందుకంటే మీరు ప్రేమలో పడబోతున్నారు. ఇది శుభవార్త. అయితే అసలు కుంభరాశి వారి జాతకుల జాతక రీత్యా, గ్రహ పరిస్థితుల రీత్యా ఈ రోజున ఇటువంటి సంఘటన జరగబోతుంది. కావున మనం తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున మీరు చాలా వరకు కూడా మానసిక సంతృప్తితో ఉండబోతున్నారు. చాలా వరకు కూడా మీకు వాతావరణం కూడాను ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరిలో కూడా మంచే కనిపిస్తుంది. చెడుని చూడలేకపోతారు. ఎందుకంటే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ భావనతో కూడినటువంటి మనసు ఈ రోజున తప్పక మీకు అనిపిస్తుంది. మీ ఆలోచనలు కూడా మారతాయి. ఈ రోజున మీరు ప్రేమలో పడబోతున్నారు. అందులోనూ మీ మనసుకు నచ్చిన వారితో ఎన్నో రోజుల నుంచి కూడా వారితో మీరు కలిసి మెలిసే ఉంటున్నారు. కానీ ప్రేమ అనే భావన మీకు ఎప్పుడూ కలగలేదు. కానీ వారితో మీకు ఈ రోజున ప్రేమ అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. కలగడమే కాదండి, వారితో ఈ విషయం గురించి ఈ రోజున చర్చిస్తారు. చర్చించడం అంటే 1 గంట 2 గంటలు కాదండి, ఈ రోజంతా కూడాను. ఈ రోజు అంతా కూడా వారితో మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఇరువురు కూర్చొని ఆలోచించుకుంటారు. ఇరువురి మనస్తత్వాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి ఇష్ట అయిష్టాలు ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున చాలా వరకు కూడా కుంభరాశి వారి జాతకులు ఇలా జరిగి తీరుతుంది. ఎందుకంటే గ్రహాల స్థితి అంత అనుకూలంగా ఉన్నది. అలాగే జీవిత భాగస్వామ్యులు అయితే గనక మీరు ఈ రోజున మీకు ఎక్కువ సమయం అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బిజీ లైఫ్ లో గడిపి ఉంటారు. కానీ ఈ రోజున మాత్రము ఖచ్చితంగా మీకు ఎక్కువగా సమయం అయితే దొరుకుతుంది. ఈ సమయం కూడాను వృధా చేసుకోకుండా జీవిత భాగస్వామితో గడిపే ప్రయత్నం చేస్తారు. వారికి మీకు చిన్న పొరపాట్లు ఉండవచ్చును, అపార్థాలు ఉండవచ్చును. ఈ రోజున వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విలువైన సమయాన్ని గడుపుతారు. దాదాపు ఇంతటి విలువైన సమయాన్ని గడిపి చాలా ఏళ్లు, చాలా రోజులే అయి ఉంటుంది. వారిని అర్థం చేసుకోవడానికి మీకు ఈ రోజుకి ఇప్పటికీ సమయం అయితే దొరికిందండి. మీరు వారితో మరలా ప్రేమలో పడతారు. మీ యొక్క దాంపత్య జీవితం గురించి నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇరువురు
కలిసి కూర్చుని మీ జీవిత ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమలో పడిన ప్రేమికులు అయితే మీ యొక్క జీవితం మున్ముందు ఎలా ఉండాలో భవిష్యత్ కార్యాచరణ కూడా చేసుకుంటారు. వీలైతే ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఈ రోజున ఈ విషయం తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. వారు కూడా మనస్ఫూర్తిగా తమ యొక్క అంగీకారాన్ని కూడా తెలియచేస్తారు. ఎందుకంటే మీ మాట మీద వారికి అంతటి నమ్మకము. మీరు ఏది చేసినా తప్పు చేయరు అనే నమ్మకము కుంభరాశి జాతకుల యొక్క కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుంది. ఆచితూచి ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని, మీ జీవితం బాగుంటుంది అనే నమ్మకంతో ఇరు పక్షాల కూడా ఒప్పుకుంటారు, అంగీకారాన్ని తెలియచేస్తారు. ఈ రోజున నచ్చిన మెచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కావున జీవిత భాగస్వామిని కానీ, ప్రేమికుడు లేదా ప్రేమికురాలు కానీ మీరు ఇరువురు కలిసి ఈ రోజున విహార యాత్రను కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు చాలా సంతోషంగా జీవించాలి అని మీరు ఒక దృఢ నిర్ణయానికి వస్తారు. మీ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తారు. ఈ విహార యాత్ర మీ జీవితంలో అస్సలు మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కుంభరాశి వారి జాతకులు ఇంతటి గడియలు మరల రావు. ఇది భగవంతుని ఆశీర్వాదం. కావున ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకోండి, అస్సలు వృధా చేయొద్దు. అలాగే ఈ రాశి జాతకులకు ఎప్పుడూ కూడాను తమ ఆలోచనలను, తమ యొక్క కష్టాలను బయటికి చెప్పే తత్వం ఉండదు. అయితే మీరు ఈ రోజున మాత్రము మీ జీవిత భాగస్వామి లేదా మీ జీవితంలోకి రాబోతున్నటువంటి భాగస్వామితో మీ కష్ట నష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేయండి. అలాగే వారి మీద ప్రేమను బయటికి చెప్పే ప్రయత్నం చేయండి. లోపల అస్సలు దాచుకోవద్దు. మీరు లోపల దాచుకుంటూ ఉంటే వారికి అస్సలు అర్థం కాదు. మీరు బాధపడుతున్నారో లేకపోతే గనక సంతోషంగా ఉన్నారో వారికి అర్థం కాక పొరపాట్లు వచ్చే ప్రమాదం ఉంది, అపార్థాలు జరిగే ప్రమాదం ఉంది. కావున ప్రతి విషయము కూడాను వారికి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ జీవితంలోకి వచ్చారో వారితో మీ లోటుపాట్లను చెప్పుకునే ప్రయత్నము చేయండి. ఇక మరీ ముఖ్యంగా వారి యొక్క సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే వారు మీ మేలు కోరి ఇచ్చే సలహా సూచనలు మీకు చాలా వరకు కూడాను ఉపయుక్తంగా ఉంటాయి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజు చాలా వరకు కూడాను లక్కీ డేగా చెప్పవచ్చును. ఈ రోజు కోసం ఎందరెందరో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ భగవంతుని అనుగ్రహంతో ఈ రోజు ఇంతటి మంచి రోజు కుంభరాశి జాతకులకు వచ్చిందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై మాసంలో 24వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను ఇది అతిపెద్ద శుభవార్తగా చెప్పడం జరుగుతుంది. మనసులో ఉన్న మీ ప్రేమ ఈ రోజున వ్యక్తపరిచే రోజుగా చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవి అన్ని కూడాను తొలగిపోతాయి. చిన్న అపార్థాలు ఉన్నా అవి అన్ని కూడా తొలగిపోతాయి. మీరు ఇరువురు కలిసి ప్రేమికులు కానీ లేకపోతే జీవిత భాగస్వామి మీరు కానీ ఈ రోజున ప్రేమ విహారం చేస్తారు. ప్రేమలో తేలియాడతారు. ఇది అక్షర సత్యము. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను మానసిక సంతృప్తితో ఉండబోతున్నారు. చాలా వరకు కూడా మీకు వాతావరణం కూడాను ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.